ద్రవిడియన్ న్యూస్ టీవీ హైదరాబాద్. ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ వాతావరణం వెల్లవిరిసేలా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి గారు సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన మహబూబ్ నగర్ లో రైతులకు అవగాహన కల్పించే రీతిలో రైతు సదస్సులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. డిసెంబర్ 4వ తేదీన పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపాలి. ఆ వేదికగా గ్రూప్ 4 తో పాటు వివిధ రిక్రూట్మెంట్ల ద్వారా ఎంపికైన 9,000 మందికి నియామక పత్రాలు అందించాలి. డిసెంబర్ 1వ తేదీ నుంచి శాఖల వారీగా నిర్దేశించిన మేరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఈ వారం రోజుల్లో జరిగేలా ప్రణాళికను రూపొందించాలి. తొలి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికతో పాటు భవిష్యత్తు ప్రణాళికను ప్రజల ముందు ఆవిష్కరించాలి. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలి. ఈ 3 రోజుల పాటు హైదరాబాద్లో సచివాలయ పరిసరాలు, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలి. పరిసరాల్లో ఎగ్జిబిషన్ లాంటి వాతావరణం ఉండేలా వివిధ స్టాళ్లను ఏర్పాట్లు చేయాలి. 3 రోజుల పాటు తెలంగాణ సంస్కృతి, కళారూపాలు, ఉట్టిపడే కార్యక్రమాలతో పాటు మ్యూజికల్ షోలు, ఎయిర్ షోలు, కన్నుల పండుగలా ఉండే డ్రోన్ల షోలను నిర్వహించాలి. రాష్ట్రమంతటా అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు నిర్వహించాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్పడాలి. డిసెంబర్ 9న సచివాలయ ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలి. ఈ వేడుకలను తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులను, వివిధ రంగాలలో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహ్వానించాలి. ప్రతి నియోజకవర్గానికి 1000 మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించి 1,00,000 మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలి. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్ నగరంలో జరిగే ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలి. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు గారు, వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీనివాసరాజు గారు, సిఎస్ శాంతికుమారి గారు, డీజీపీ జితేందర్ గారితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.